ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జూలై 27. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రణాళికలో ఉండవలెననిన మనము ఎడతెగక యేసుక్రీస్తు యొక్క శిరసత్వము ప్రభుత్వము క్రింద ఉండవలను. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనను బట్టి నూతన నిబంధనకర్తగా మన హృదయములపై ధర్మ విధులను వ్రాయును. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8 నుండి 11వ వచనం వరకు. పాత నిబంధనను బట్టి మానవులందరూ శిక్షావిధి క్రిందకు వచ్చిరి. వారు తమ సంపూర్ణమైన అవినీతిని చూచునట్లుగా చేయబడిరి. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనకు కర్తగా అన్ని శోధనలను జయించెను, అన్ని ఆజ్ఞలను నెరవేర్చెను, మరియు పునరుత్థాన శక్తి చేత ఆయనే మన నీతి అయి ఉన్నాడు. అదే శక్తితో ఆయన ధర్మ విధులను మన హృదయముల మీద వ్రాయును. బలహీనుడైన విశ్వాసి కూడా ప్రభువును పరిశుద్ధాత్మ ద్వారా వెంబడించగలడు. అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మచే నింపబడిన జీవితం యొక్క 3 లక్షణములను పేర్కొనుచున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకొనుడి 16వ వచనం. ఆత్మచేత నడిపించబడుడి 18వ వచనం. ఆత్మను అనుసరించి జీవించుడి 25వ వచనం. మనము నడుచున్నప్పుడు అడుగు వెంబడి అడుగు వేయదుము గాని దుమకము. సామెతలు 3వ అధ్యాయం 6 ప్రకారం మన మార్గములన్నింటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనవలెను, అనగా ప్రతి అడుగులో ఆయన సహాయమును పొందవలెను. కీర్తన 37వ అధ్యాయం 23 ప్రకారం మన నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. పరిశుద్ధాత్మయే మనలను పాలించును, నడిపించును. ఆ విధముగా మనము పరిశుద్ధాత్మలో జీవించగలము. యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన నిర్మాణకుడుగా పరలోక నివాస స్థలము యొక్క ప్రణాళికను ఎరుగును. కానీ ఆయన ప్రణాళికనంతటినీ ఒకే పర్యాయము మనకు చూపించడు. అనుదినము ఆయన యొద్ద నుండి ఉపదేశములను గైకొనవలెను. ఇది అనుదిన అభ్యాసము. కానీ అనేక పర్యాయములు మన అనుదిన పనుల కొరకు, పరిచర్య కొరకు మనము దేవుని సహాయమును, జ్ఞానమును, నడిపింపును పొందుటలో తప్పిపోదుము. మనము దేవుని సంపూర్ణ ప్రణాళికలో నున్న యెడల మనము దేవుని నిజమైన సమాధానమును అనుభవించగలము. అందుచేతనే సొలొమోను కాలములో మందిరము కట్టబడుచున్నప్పుడు సుత్తె, గొడ్డలి మొదలగు ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. దేవుడు దావీదుతో, నీ కుమారుడైన సొలొమోను చేత మందిరము నిర్మింపబడునని చెప్పెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 19లో దేవుడు వ్రాతపూర్వకముగా దావీదునకు ఈ మచ్చుల పని ఇచ్చెను. ప్రతి చిన్న విషయంలో కూడా పనివారు మచ్చును అనుసరించవలసినదే. అందముగా చెక్కబడిన పెద్ద రాళ్లను మందిర నిర్మాణమునకు ఉపయోగించిరి. సుత్తె మొదలగు పరికరముల అవసరత అచ్చట లేకుండెను. ముందే అవి తగిన పరిమాణముల అందముగా చెక్కబడినవి. ఆ విధముగా పని అంతయు చక్కగా కొనసాగినది. ఇది సమాధానమును, ప్రశాంతతను తెలియజేయుచున్నది. మనము దేవుని పరలోకపు ఏర్పాటులోనున్న యెడల మన హృదయములో అధికమగుచున్న సమాధానముండును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.